హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో నిఖిల్ ఎవరు అవునన్నా కాదన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. టాస్క్లో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తూ టాప్ 5 లిస్టులోకి ఇప్పటికే చేరిపోయాడు అని చెప్పవచ్చు. ఇక తాజాగా హౌస్మేట్ చేసిన మోసానికి నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిఖిల్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. ఇక అసలు విషయం ఏమిటి అంటే, ఈ వారం నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ అగ్గితో ఫైర్ నామినేషన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నామినేషన్స్లో ఫేస్ టు ఫేస్ మరోసారి తీసుకురావడంతో హౌస్మేట్స్ అందరూ నామినేషన్స్లో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారనే చెప్పవచ్చు. నిఖిల్ అలాగే సీత క్లాన్స్కి చీఫ్స్గా ఉన్న నేపథ్యంలో వారిని ఎవరూ నామినేట్ చేయకూడదు అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఇక నామినేషన్స్ మరి కాసేపట్లో ముగిసిపోతాయి అన్న తరుణంలో బిగ్ బాస్ మరో సంచలనం చేశాడు. నిర్ణయం అయితే తీసుకున్నాడు. అదేమిటి అంటే, గార్డెన్ ఏరియాలో అందరినీ వరుస క్రమంలో నిల్చోపెట్టి ఇప్పుడు మీ చీఫ్స్గా ఉన్నటువంటి నిఖిల్ సీతాలలో ఒకరు నామినేట్ అవ్వబోతున్నారు. ఆ ఒకరు ఎవరు అనేది మీ చేతుల్లోనే ఉంది అంటూ హౌస్మేట్ చేతుల్లో నిర్ణయం అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తంగా అంటే నిఖిల్ కానీ సీత కానీ ఎవరో ఒకరు నామినేషన్స్లోకి వస్తారు అని, ఒకరు నామినేట్ అయితే మరొకరు సేవ్ అవుతారని చెప్పారు. అయితే బిగ్ బాస్ డైరెక్ట్గా చెప్పకుండా వారిద్దరూ మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోకుండా వారిద్దరిలో ఎవరు నామినేట్ అవ్వాలి, ఎవరు సేవ్ అవ్వాలి అనేది హౌస్మేట్ చేతుల్లో పెట్టేశాడు. అలాగే ఎవరిని ఎందుకు నామినేషన్లోకి తోస్తున్నారు, ఎవరిని ఎందుకు సేవ్ చేస్తున్నారు అనే రీజన్ కూడా చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. నైనిక, ఆదిత్య ఓం, పృథ్వీ మాత్రమే నిఖిల్ నామినేషన్స్లోకి వెళ్ళకూడదు, సేవ్ అవ్వాలి అని నిఖిల్కి మద్దతు తెలిపి సీతాని నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన వారందరూ సీతకి మద్దతుగా నిలవడంతో ఎక్కువ సీత ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయినట్టు, నిఖిల్ ఈ వారం నామినేషన్స్లోకి వచ్చినట్టు బిగ్ బాస్ అయితే ప్రకటించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ నిఖిల్కి మద్దతు తెలపకపోయినా నిఖిల్ పెద్దగా బాధపడలేదు. కానీ నిఖిల్కి అగైనెస్ట్గా నిలిచి సీతకి ఓట్లు వేస్తూ నిఖిల్కి ఎందుకు ఓటు వేయలేదు అంటే గత వారం చెప్పిన రీజన్స్ మళ్ళీ చెప్తూ నిఖిల్ని మరింతగా బాధపెట్టారు. ఆల్రెడీ వీకెండ్లో నాగార్జున వద్ద కూడా అదే రీజన్స్ చెప్పారు ప్రేరణ, విష్ణుప్రియ, సీత. ఎక్కువగా సోనియా మాటే వింటాడని, సోనియా ఏం చెప్తే అదే చేస్తాడు అంటూ సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, తన వాయిస్ రైజ్ చేయలేదు, అంతా సోనియా చుట్టూనే తిరిగాడు అంటూ ఇష్టం వచ్చినట్టు సోనియా చుట్టూనే పాయింట్ తిప్పడంతో ఒకానొక సమయంలో నిఖిల్ నిగ్రహం కోల్పోయి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇక మీరు నన్ను నామినేషన్స్లోకి తోసేశారు కదా, మీ రీజన్ చెప్పారు, ఇక ఆపండి అంటూ గట్టిగా ఫైర్ కూడా అయ్యాడని తెలుస్తుంది. ఫైనల్గా అయితే హౌస్మేట్ చేసిన పనికి నిఖిల్ మరోసారి బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ